ప్రశ్నకి నెంబర్ 1 డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఫస్ట్ యువతనే బాగుపడేది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మన జిల్లాలలోనే వచ్చేది. ఎందుకంటే మన ఫర్టైల్ ల్యాండ్స్ మన అన్ని ఈ గోదావరి బేసిన్ ఇదంతా బ్రహ్మాండమైన ఫర్టైల్ ల్యాండ్స్. ఈ ప్రాంతంలోనే ఎక్కువ వస్తే ఎక్కువ బాగుపడుతుంది. అందుకనే బీజేపీ ముందే స్ట్రాంగ్ అయిపోయింది. యాస్టకు వచ్చింది టీఆర్ఎస్ తోటి. బీజేపీ తోటి అవుతుందనే 178 మంది పసుపు రైతులు ఎవరైతే నామినేషన్లు వేసిండ్రో అందులో 71 మంది బీజేపీ కండవ కప్పుకున్నారు. 93,000 ఓట్లలో 39,000 ఓట్లు బీజేపీలో కండవ కప్పుకున్నారు. వాళ్ళందరూ ఉద్యమాలు చేసిన వాళ్ళు. రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆయన కండవ కప్పుకున్నాడు. ఇవన్నీ బీజేపీ మీద భరోసా ఉంటేనే కదా కప్పుకునేది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు ఆ 93,000 ఓట్లలో కనీసం 50,000 ఓట్లు మాకు వచ్చేటట్టు పనిచేసుకుంటామని చెప్పినా మిత్రులకు యాద ఉంటుంది. 39,000 ఓట్లు ఆల్రెడీ జాయిన్ అయ్యారు మా దగ్గర. దట్ ఈస్ మోడీ సర్కార్. బీజేపీకి సంబంధించిన క్వశ్చన్లు అడుగు నువ్వు. మేము ఈడీ ఆఫీసర్లమా? నీకే తెలియాలి, మాకైతే ఏం తెలియదు. ఎవరి పనాలు చేసుకుంటున్నావు. అంటే మంత్రులందరూ మునుగోడ్లు ఉన్నారని ఆగిరేమో. ఇక ఆయన మునుగోడుకి వెళ్ళి చక్కగా దుబాయ్ పోతాడని వాళ్ళు కూడా ఊహించలే. ఎవడు కొంటా అన్నాడు, ఎవడప్పుడు పోతుండు, ఎవరు బీజేపీ ఎక్కడుందల్లా? ఇవన్నీ డైవర్షన్ అయ్యా. వీడియోలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టు బీజేపీ పేరు చెప్పిందా? అట్ట కాదు. నేను ఇంతకుముందే చెప్పిన, కశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా, గుజరాత్కి వెళ్ళి అస్సాం దాకా ఒక్క ఎమ్మెల్యే వేరే పార్టీ ఎమ్మెల్యేని మేము కండవేయము. ఇదంతా ప్రపంచమంతా ఏంది, తెలంగాణలో నలుగురికి ఎందుకు ఎత్తామయ్యా? మాకు ప్రభుత్వం కూడా మారదు నలుగురితో. 40 మంది వచ్చినా ప్రభుత్వం మారదు. ఎందుకు వేస్తాము? మా పార్టీ కార్నర్ అవుతుందో నేనైతే అనుకోను. పార్టీ దానికి సంజాయిషి కూడా చెప్పొద్దు. దానికి మాకు సంబంధమే లేదు. అగర్ సంజాయిషి పార్టీలో అని చెప్తున్నట్టు తప్పు చేస్తున్నాడు. ఏంటి సంజాయిషి చెప్పాలనే? కేసీఆర్ 9 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిండిడా. ఆయన సంజాయిషీలకి బతకాల సంవత్సరం అంతా. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ బీజేపీ టు బి ఒఫెన్సివ్, నాట్ డిఫెన్సివ్. ఆ పనికిమాలిన ముఖ్యమంత్రి మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, బయట పెట్టు. మరి ఎంపీకనీగా పెట్టుకున్నావు ఆ ఇంట్లో? అని బిడ్డ కొడుకు ఉన్నాయేమో, ఫస్ట్ నువ్వు చూసుకో ఏమున్నాయి అలా. ఏం పీకనీకే పెట్టుకున్నాడు ఇంట్లో? పెట్టు, బయట పెట్టు. ఓడో స్వామి అట, ఇంకోడో బిజినెస్ వాడట, ఓడో గాలికి పెట్టోడు అందరిని తీసుకొచ్చి బీజేపీ అంటే ఓడినామలే. నాదైతే చేయమనే కోరుకుంటా నేను. అది చేస్తున్నట్టు చెప్తే ఎక్కువ తిడతా నేను కేసీఆర్. నా ఫోన్ ట్యాప్ చేయండి, చేస్తున్నట్టు చెప్పుండ్రి, కేసీఆర్ ఇంక ఎక్కువ అరుచుకుంటా చేసేటోడు. గవర్నర్ కి బిల్లు పోతుంది. గవర్నర్ కి చదువుకోకుండా సంతకాలు పెడితేమో స్టాంప్ అంటారు. చదివితే ఆమెకి డౌట్లు వస్తే పోయి తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. చేయండి అయిపోయి. వీళ్ళు పోవాలి. ఈమె కూడా పిలిచిందంటున్నారు కదా మేడం, వచ్చి మాట్లాడండి మాకు చెప్పాలి కదా అంటుంది కదా.
వీళ్ళు ఓరు, ఆమె రిపబ్లిక్ డే చాయ్ తాగిపిస్తే ఓరు, ఆమె బతుకమ్మ ఆడితే పోరు, ప్రోటోకాల్ ఇయ్యరు. ఇదేం పద్ధతి? మహిళా గవర్నరు ఆవిడ ఏమంటుంది? చదవకుండా సంతకాలు మేము పెట్టమంటుంది. చదవకుండా సంతకాలు పెట్టుడు గవర్నరే ఉండొద్దు. చదివినప్పుడు డౌట్లు వస్తే వచ్చి ఏమన్నా 2 గంటలలో కూర్చుంటే అయిపోయి. ఇక ముఖ్యమైన మా కేసీఆర్ కింద ఉన్న గుమాస్తా మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ లెక్క గవర్నర్ పనిచేయమంటే ఎట్లా పనిచేస్తారు? ఇప్పుడు మా మల్లారెడ్డి గారు ఉన్నారు. Oh yes, we are more confident of forming government here comfortably. ఇది కూడా గెలిచేది ఓడినాం, జస్ట్ గెలిచే ఎన్నికనేది. ఇక మరీ ప్రభుత్వ ప్రభావితం ఎక్కువైపోయింది. మేము రాష్ట్రం ఉన్న వాళ్ళే, మా కేంద్రం నుంచి వాళ్ళు రాలే కదా. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మనం పోయినాం, మేము పని చేసుకున్నాము. సరే కదా, మేము మంత్రులం కాము, మేము ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కాము, పోలీసు వాళ్ళు మా మాట వినరు. ఏడిపోతారు? రఘునందన్ ఢిల్లీకి పోయిండు, వచ్చి ఉంటాడు. ఏడిపోతాడు. ఇప్పుడు వచ్చడే ఉంటది, పోడున్నదిగా. పాండే అంటే షిండేనా? నువ్వు హరీష్ రావును ఊహించుకొని మాట్లాడుతున్నావా? పోతే నిన్న మళ్ళీ ఇలా పొద్దున 2 వేరు కదా. వాళ్ళు ఇవాళ 2 వేసిండ్రు. మీకు రోజు న్యూస్ కావాలన్నా వద్దా? మీకు రోజు న్యూస్ కావాలన్నా వద్దా చెప్పురి. మళ్ళా డెఫినెట్ గా పోతారు. దేనికి ముహూర్తమా? ఇప్పుడు ఇంట్లోకి పోతే గృహప్రవేశం అంటారు, జైల్లోకి పోతే ఏమంటారు? కారాగార ప్రవేశం ఎప్పుడైతే కవిత గారు చేస్తారో అదే మంచి ముహూర్తం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.